మమ్మల్ని రాజకీయ ఉపన్యాసం ఇవ్వమంటే గట్టిగా ఇస్తాం కానీ ఉపన్యాసం కొంచెం. అందరికీ నమస్కారం. వాసన లోకేష్ గారు డౌట్ వచ్చింది అన్నట్టు. వాళ్ళ కుటుంబం అందరు కూడా సినీ ఫీల్డ్కి వచ్చారు, హీరోలు అయ్యారు, హీరోయిన్లు అయ్యారు. కానీ లోకేష్ గారు ఎందుకో సినీ ఫీల్డ్ పోకుండా ఇటు హీరో అయింది, ఇక్కడ పొలిటీషియన్ అయినట్టున్నారు. చాలా సంతోషం. అందరికీ నమస్కారం. బాలకృష్ణ గారి యొక్క ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషం. ఇంతకుముందు లోకేష్ గారు చెప్పినట్టు వారిని చూస్తేనేమో 65 ఏళ్ళు వారి వయస్సు, నిజంగా చూస్తానేమో 25 ఏళ్ళ లెక్క కనబడతాడు ఆయన బాలయ్య బాబు గారు. వారి లోపల ఒక బోలాతనం, ఆయన ముఖంలో గంభీరత్వం, నచ్చిందే చేసే గుణం, నచ్చకుంటే రుద్రతాండవం. అప్పుడు చూస్తున్నా, వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నట్టు వారి యాటిట్యూడ్ ఏది, వారు చూస్తుంటే నిజంగా నిర్మోహమాటంగా ఏదైనా ముక్కుసూటిగా చెప్పేటువంటి వ్యక్తి బాలకృష్ణ గారు. చాలా సంతోషం. వారికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో యూకే సంబంధించి 50 సంవత్సరాలు నిర్విఘ్నంగా నిరంతరంగా సినీ చరిత్రలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వారిని గుర్తించి వారికి అవార్డు ఇవ్వడం చాలా సంతోషం. ఇది తెలుగు ప్రజల యొక్క గర్వకారణంగానే భావిస్తాను. వాస్తవానికి వారు డాక్టర్ కావాల్సి ఉండే, కానీ యాక్టర్ అయ్యారు. వాళ్ళ నాన్నగారి కోరిక డాక్టర్ అని తెలుసు నాకు. అంటే కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచనతో వారు రావడం. ఆ రోజు తాతమ్మ కళ నుంచి మంగమ్మ గారి మనవడి వరకు, సమరసింహారెడ్డి నుంచి డాకు మహారాజ్ వరకు, నెక్స్ట్ అఖండ 2 కూడా వచ్చిందని చెప్పారు. చాలా సంతోషం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారు సక్సెస్ అవుతూ అనేక మంది తెలుగు ప్రేక్షకుల అభిమానాలు పొందుతూ అనేక మంది ప్రేక్షకులను, అనేక మంది అభిమానులను తయారు చేసుకున్నటువంటి ఒక మంచి మహానటుడు బాలకృష్ణ గారు. నేను మధ్యలో కొంతమంది స్టూడెంట్స్ దగ్గరకు వచ్చారు. అసలు చిన్న సమస్య మీద నాకు వచ్చినప్పుడు వాళ్ళు తొందర పడుతున్నారు. చాలామంది నాతో ఫోటో దిగాలని ఆడుతుంది వాళ్ళకు. కొంతమంది ఏమో తొందర వెళ్దాం అంటున్నారు. దాదాపు ఒక 100 మంది వచ్చారు చిన్న ఇష్యూ మీద. మీకు ఇంత తొందర ఎందుకు అంటే, లేదు సార్, ఈరోజు బాలకృష్ణ గారి మూవీ వచ్చింది, మా బ్యాచ్మెంట్స్ అందరం కూడా బెట్టు కట్టుకున్నాం, ఆ బెట్టులో ఒక అతను ఓడిపోయిన తర్వాత బెట్ ఏంది అంటే, ఈరోజు మీ అందరినీ కూడా బాలకృష్ణ గారి మూవీ తీసుకెళ్తా అని చెప్పాను. అంటే క్లాస్ రూమ్లు మొత్తం కాలేజ్ అందరూ కూడా కలిసిపోయి బాలకృష్ణ గారి మూవీ చూడాలనుకోవడం నిజంగా చాలా గొప్పతనం అది. కాబట్టి అందుకే అప్పుడే అన్నట్టు, ఇది తాతమ్మ కళ మూవీ మొదటి సినిమా రోజే దానిలో హీరోయిన్గా నడిచినటువంటి భానుమతి గారు అన్నారట, నిజంగా బాలకృష్ణ గారు భవిష్యత్తులో మంచి నటుడవుతాడు, చాలా సక్సెస్ అవుతాడని చెప్పి వారు ఏ ముహూర్తాలు అన్నారో అది ఈరోజు నిజమై ఈరోజు అందరి యొక్క మన్ననలు పొందినటువంటి ఒక గొప్ప వ్యక్తి బాలకృష్ణ గారు. సరే, అనేక సందర్భాల్లో వారి గురించి తెలుసుకొని నేను ఒక సందర్భంలో ఈ సినీ ఫీల్డ్లో చాలా ఇబ్బందులు పడి అనేక ఒడిదుడుకు ఎదుర్కొని అనేక అవమానాలు ఎదుర్కొన్నా కూడా ఎక్కడ కూడా వెనుకడి వేయకుండా, నేను అనుకున్న లక్ష్యం చేరుకోవాలి, ప్రజల మన్నను పొందాలి, నేను ఈ సినీ ఫీల్డ్లో సక్సెస్ కావాలని చెప్పి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ముందు పోతున్న తరుణంలో చాలా సందర్భాలు, గతంలో ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క చరిత్రను వ్యక్తీకరించి అవాస్తవాలను చూపెడుతున్న తరుణంలో మహానాయకుడు అని చెప్పి అనేక సినిమాలు నిర్మించి వారి యొక్క వాస్తవ చరిత్రను చూపినటువంటి ఒక మంచి వ్యక్తి బాలకృష్ణ గారు. నిజంగా డాక్టర్ కాలేకున్నా కూడా వాళ్ళ బస్వతారకం క్యాన్సర్ హాస్పిటల్, నేను మొన్ననే FCRకి సంబంధించి ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ డిపార్ట్మెంట్ నాదే కాబట్టి నేను అమిత్ షా వారి దగ్గరికి పోయి, సార్ ఇది బస్వతారక భరత్ గారికి అని ఉన్నారు, మా సహచార పార్లమెంట్ సభ్యులు,
ఈ బసవతారకం ఆ క్యాన్సర్ హాస్పిటల్ చాలామందికి సేవ చేస్తున్నారు సార్, చాలామందిని జీవితాలను కాపాడుతున్నారు. ఈ ఎఫ్సిఆర్ఎస్ సంబంధించిన ప్రాబ్లం వచ్చింది సార్, దీన్ని మనం తప్పకుండా చేయాల్సిన అవసరం ఉందని చెప్పిన తర్వాత వారు వెంటనే బాలకృష్ణ గారి కదా తప్పకుండా చేసాయి. నాకు కూడా క్యాన్సర్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో నాకు కూడా ఐడియా ఉంది. చాలామందికి సేవ చేస్తున్నారు, చాలామంది ప్రాణాలు కాపాడుతున్నారు. ఇప్పుడు క్యాన్సర్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్న తరుణంలో వాళ్ళు చేస్తున్న సేవను గుర్తించి ఆ ఎఫ్సిఆర్ని తిరిగి ఓపెన్ చేయాలని చెప్పి వారి ఆదేశం ఇచ్చిన తర్వాత వెంటనే కూడా నా డిపార్ట్మెంట్ కాబట్టి అమిత్ షా గారి యొక్క ఆదేశాల వరకు చేయడం జరిగింది. వాళ్ళ బసవతారకం హాస్పిటల్లో ఒక క్యాన్సర్ పేషెంట్ అడ్మిట్ అయిందంటే ఒక భరోసా, ఒక ధైర్యం, ఒక విశ్వాసం వాళ్ళందరూ కూడా అటువంటి ఒక మంచి హాస్పిటల్ ద్వారా ఇవాళ సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడే తెలిసి నాకు ఆంధ్రప్రదేశ్లో కూడా తిరిగి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా ప్రారంభిస్తుండడం నిజంగా చాలా సంతోషం. బట్ ఇటువంటి పరిస్థితుల్లో ఇలా బాలకృష్ణ గారు ఒక మంచి ఈ అవార్డుని తీసుకోవడం ఇది తెలుగు ప్రజల యొక్క గర్వకారణం. ఎందుకంటే తెలుగు ప్రజలకు తెలుసు, ఆవేశం వచ్చినా, ఆక్రోశం వచ్చినా, ఆనందం వచ్చినా, ఆలోచన వచ్చినా ఒక్కసారి జై బాలయ్య అంటే టెన్షన్ రిలీఫ్ వాళ్ళకందరూ కూడా. కాబట్టి అటువంటి బాలకృష్ణ గారు ఈరోజు వారి ఫంక్షన్కి నేను రావడం చాలా సంతోషం. భవిష్యత్తులో వారి ఇంకా 65 ఇయర్సే, ఇంకా 35 ఇయర్స్ బాకీ ఉంది. ఇంకా ఈ 35 ఇయర్స్ కూడా మీరు ఇదే ఆలోచనతో, ఇదే మంచి ఆలోచనతో, ఇదే జోష్తో, ఇదే హోస్తో తప్పకుండా ఇంకా ఈ సినీ ఫీల్డ్లో సక్సెస్ కావాలని చెప్పి ఆ ధైర్యాన్ని, ఆ శక్తిని, ఆ ఆయుష్ను, ఆ ఆలోచనను ఆ తల్లి అమ్మవారు మీకు అందించాలని చెప్పి అమ్మవారిని వేడుకుంటూ, ఇక్కడ ఇద్దరు, మా అక్కగారికేమో జయసుధ గారు అంటే చాలా పిచ్చి, మా బావగారికేమో బాలకృష్ణ గారు అంటే పిచ్చి. వాళ్ళిద్దరు కొట్టాడుకుంటూ ఉంటారు అన్నట్టు. ఈరోజు మా అక్కగారు చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు, మా అక్క బావగారు ఇద్దరు వారి పక్కన నా పక్కన వారొకరు వీరొకరు చూడడం అది కూడా సంతోషం నాకు చాలా. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. జై భారత్, జై శ్రీరామ్.